హలో గాయ్స్, మీలో క్రికెట్ రావాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్స్ అయితే ఇచ్చేసాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇంకొక 2 డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అయితే ఆ 2 డిస్ట్రిక్ట్స్ ఏంది, దాని తర్వాత ఏజ్ కేటగిరీస్ ఏంది, దాని తర్వాత వెన్యూస్ ఏంది అనే వాటి గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇది డేట్ వచ్చేసరికి రేపే అనమాట. అంటే 20th ఏప్రిల్న ఈ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో మరి దీని తర్వాత ఏజ్ కేటగిరీ వచ్చేసరికి రెండిట్లో కూడా సేమ్ అండర్ 23 అలాగే సీనియర్ సెలక్షన్స్. సో మరి దాని తర్వాత డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి మనకి ఒకటి వచ్చేసరికి ఈస్ట్ గోదావరి డిస్టిక్, దాని తర్వాత సెకండ్ది వచ్చేసరికి అనంతపూర్ డిస్టిక్ అనమాట. సో మరి ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మనకి లాస్ట్ ఇయర్ ఎక్కడైతే జరిగినాయో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది కదా, సో ఆ గ్రౌండ్లోనే జరిగినాయి అనమాట లాస్ట్ ఇయర్ కూడా. సో ఇప్పుడు కూడా అక్కడే జరుగుతున్నాయి. అయితే మరి దాని తర్వాత అనంతపూర్ డిస్టిక్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఆర్డిటీ స్టేడియంలోనే జరుగుతాయి. సో ఇప్పుడు కూడా అదే ఆర్డిటీ స్టేడియంలో జరుగుతున్నాయి. సో అయితే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, వెన్యూ ఆల్రెడీ తెలిసింది కాబట్టి. సో రేపు మార్నింగ్ సో మీరు దీనికైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇదంతా ఓకే. మరి దాని తర్వాత దీనికి రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలంటే సో రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి సో రిజిస్ట్రేషన్ కోసం మీ ఆధార్ కార్డు, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, దాని తర్వాత మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్. సో ఈ 3 కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా అక్కడ రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసేస్తారు. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఉండిద్ది. సో ఆన్లైన్ ఏం అవసరం లేదు. సో అక్కడికి వెళ్తే డైరెక్ట్గా వాళ్ళు ఒక పోర్టల్ చెప్తారు, ఆ సైట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీరే చేసేసుకోవచ్చు. అయితే దాని తర్వాత వచ్చేసరికి మీకు ఇంకా రిక్వైర్మెంట్స్ అంటే వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కంపల్సరీ ఉండాలా, దాని తర్వాత షూ కంపల్సరీ ఉండాలా, మీ ఓన్ కిట్ మీకు ఉండాల్సిందే. సో మరి దాని తర్వాత మరి సెలెక్ట్ అవ్వాలి అంటే మరి ఏమైనా టిప్స్ ఉన్నాయంటే ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లోనే చెప్పాం. సో వెళ్ళి ఒకసారి చూడండి. సో అయితే మరి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్స్లో అయితే అడగండి. సో ఫైనల్గా మరి సెలక్షన్స్ రేపు మార్నింగ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈరోజు 19th, రేపు మార్నింగే ఈ సెలక్షన్స్ జరుగుతున్నాయి 20th ఏప్రిల్. ఓకేనా?